జగిత్యాల జిల్లా మేడ్పల్లి పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయంలో మేడ్పల్లి పట్టణం మరియు మండలానికి చెందిన లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మొత్తం 65,07,540 రూపాయల విలువ గల 65 కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు పేద కుటుంబాలకు ఎంతో మేలు చేస్తున్నాయని తెలిపారు. ముఖ్యంగా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాల ద్వారా ఆడపిల్లల వివాహ సమయంలో కుటుంబాలపై పడే ఆర్థిక భారం తగ్గి పేద కుటుంబాలకు పెద్ద సహాయంగా నిలుస్తున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్, ఉప సర్పంచ్లు, కౌన్సిలర్లు, అధికారులు, గ్రామ పట్టణ ప్రజలు, లబ్ధిదారులు పాల్గొన్నారు. ఇప్పుడు పెళ్లికేమో సారు ₹1,00,000 కళ్యాణ లక్ష్మి ఇస్తున్నాడు. అందరూ ఆడబిడ్డల పెళ్లి కావాలి, నా బిడ్డలకు అని చెప్పేసి ఇస్తున్నాడు. సరే, దానికంటే ఎక్కువ నాకు కేసీఆర్ కిట్ అనేది నాకు అర్థం కాలేదు. కేసీఆర్ కిట్ అంటే బిడ్డ ఉండగానే సార్ మంచిగా సబ్బులు ఇస్తాడు, డైపర్లు ఇస్తాడు, దోమలు ధరిస్తాడు, బిడ్డ మంచిగా. అది కాకుండా తల్లికి మగపిల్లలు ఉంటే 12,000, ఆడపిల్లలు ఉంటే 13,000. దాని ఇంకా నాకు అది అర్థం కాలేదు. సరే, ఇప్పుడు ఉదాహరణకి సార్ ఎంత గొప్పగా ఆలోచించిందంటే నాకు ఇప్పుడు కూడా గుర్తుంది. నా మేనలో పుట్టిండు. నా మేనలు అంటే మా అక్క కొడుకు పుట్టిండు, చిన్నపిల్లాడు. మా అమ్మ మనకి బట్ట కట్టింది. అది ఆ కాలం ఇక వాళ్ళకి అదే తెలుసు కాబట్టి. అదే కేసీఆర్ మంచిది, నీ మనవాడు కొడితే నీకు డైపర్ ఇచ్చాడు కేసీఆర్ సార్. ఎందుకంటే డైపర్ ముఖ్యంగా ఈ 12,000, 13,000 ఏంది సార్ అని సార్ అడిగినా. ఇప్పుడు ఎమ్మెల్యే అయినాక సార్కి ఒకసారి కూర్చొని సార్ 12,000, 13,000 ఎందుకు ఇచ్చింది? ఎందుకంటే సార్ ఏదైనా ఇస్తే దాని గురించి చాలా లోపల పోతారు. అట్టి ఉన్నది కాదు, మంచి ఎందుకు ఇచ్చినా, నేను కరెంట్ ఎందుకు ఇచ్చినా, అన్నిటి గురించి లోతుగా ఆలోచిస్తారు. ఈ 12,000, 13,000 ఎందుకు ఇచ్చింది సార్ అని గొప్ప మాట చెప్పారండి సార్. అంటే నిజంగా మంచిగా అన్ని ఉన్న తల్లిదండ్రులు కూడా ఆలోచించలేదు. నేను చెప్తున్నా నిజంగా. సార్ ఏమన్నాడంటే, సంజయ్ మన తెలంగాణలో తల్లి గర్భవతి అయినాక 9వ నెల వరకు కూడా పనిచేస్తుంది. దానివల్ల ఏమైతుంది? తల్లికి కష్టమవుతుంది, లోపల గర్భంలో ఉన్న బిడ్డకు కూడా కష్టమవుతుంది. రెండోది, పుట్టిన వెంటనే ఏం చేస్తారు? మళ్ళీ సరిగా పాలు ఇయ్యరు, మళ్ళీ పని దొరుకుతారు. మరి ఎందుకు? ఎందుకంటే ఇక బీదరికము, కష్టము, ఇంట్లో కూడా మళ్ళీ గర్భవతి చూస్తారు, ఇవన్నీ ఉంటాయి కాబట్టి మరి వాళ్ళని ఎట్లా ఆదుకోవాలి? నేను పైసలు ఇస్తే 12,000, 13,000 ఇస్తే ఒక 2-3 నెలలు ఇంట్లో రెస్ట్ తీసుకుంటారు. వాళ్ళు వాళ్ళకు మంచిగా పడతారు, వాళ్ళకు కూడా గర్భం ఉన్నప్పుడు రెస్ట్ ఉంటుంది అని చెప్పి. అసలు అది మీరు ఆలోచించారు ఎప్పుడైనా ఎందుకు ఇచ్చిందని? ఏదో ఒక గవర్నమెంట్ స్కీమ్. నేనే ఒక డాక్టర్ గా నాకు అర్థం కాలేదు ఇంత గొప్పగా ఆలోచించండి అని చెప్పేసి ఆలోచించిన. శుభాకాంక్షలు. మీ అందరూ మంచిగా సుఖంగా ఉండాలని చెప్పి కోరుతూ అందరికీ మళ్ళొకసారి మేము లేట్ చేసినందుకు ఆ ప్రజాప్రతినిధుల తరఫున అందరి తరఫున కూడా క్షమాపణ కోరుతా ఉన్నాము. మాకు మీటింగ్ లో ఉన్నాము, ఇంకా వస్తున్నారు పాపము వాళ్ళు. మీ అందరికీ కూడా క్షమాపణ కోరుతూ తొందరగా ఫినిష్ పంపించేస్తాం అమ్మని. ఇంకొక ముచ్చట చెప్పాలి మీకు. ఉన్నారు పెన్షన్ వాళ్ళు ఒక షేర్ చెప్తాము. పెన్షన్ ఏడికి వస్తుంది? ఏడికి వస్తుంది? అది ఎవరి దగ్గర పోయి మీరు చేయాపుతారా? మీరు అంతకుముందు మీకంటే ముందు 50 రూపాయలు ఇచ్చి 150 రూపాయలు చేతికి వస్తుంది. సార్ ఏం చేసి దాన్ని మీరు ఆలోచించిరా? 2,000 రూపాయల పెన్షన్ ఏడికి వస్తుంది? ఇందు మనకి దానికి వస్తుంది. అందరా ఎవరు వచ్చిన మధ్యలో? ఎవరు మధ్యలో? సేమ్ మీద కళ్యాణ లక్ష్మి ఎవరి పేరు వస్తుంది? అమ్మ పేరు మీద చెక్ వస్తుంది. మీరు ఏమి పోవాల్సిన అవసరం లేదు. ఎవ్వరు కూడా గుర్తుపెట్టుకోరు, రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు ఎక్కడికి కూడా. సార్ ఆలోచన చేసి ఇచ్చుంటే కూడా మన ఆడల పేరు రాసింది. ఎందుకు చెప్పండి? మొగలైతే ఏం చేస్తారు? మధ్యలో దావ పెట్టుకుంటారు. దావ పెడతారా? అందుకే చెప్పి మీ పేరు మీద ఇస్తాడు. అమ్మ ఈ కళ్యాణ శిక్షకు నేను తెప్పిస్తాను, నాకు ఒక 5,000 దండం పెడుతున్నా. మీ అందరికి ఒకలాగా చెప్తున్నా. సారు అందుకొరికి ఇవన్నీ ఆలోచన చేసి పెట్టింది. ఇలా ఊళ్ళకి వచ్చి రైతు ఉన్నారు ఎప్పుడైనా? ఉన్న రైతులు రైతు బంధు వస్తుందా? రైతు బంధు ఏది వస్తుంది? టింగు అని బ్యాంక్ వస్తుంది. ఏడా చేయడా పదం వస్తుంది. సో అందుకని మీ అందరికి చెప్తా ఉన్నాను, దయచేసి ఎక్కడ మనం ఏడా చేతి జరపాల్సిన అవసరం ఉండదు. డైరెక్ట్ మీ పేరు వస్తుంది కాబట్టి మీ అందరికి చెప్తాను, గుర్తు పెట్టుకోవాలని చెప్పేసి. థ్యాంక్ యూ. సుజాత, అల్లకట్ట అమ్మాయి, గడ్డం సంధ్య, చంద్రపేట గ్రామం సందర్శక, మేడిపల్లి గ్రామం సంకూరి ఉదాటి అరుణ, ఒల్లెంపు లక్ష్మి, జరుపుల అమ్మి, రాయేశ్వరరావు, మర్రిపల్లి రాజు, వేంపేట గ్రామం, వార్డ్ నెంబర్
ఆరో వార్డు తర్వాత 12వ వార్డు ఎస్ శాంత 14వ వార్డు ఉప్పురుతి రేణుక తర్వాత 20వ వార్డు 21వ వార్డు కైసర్ 23వ వార్డు గుండేటి వార్డు 24